శనార్థి అందరికి ఎట్లా మంచిగా రా దోస్తులు. నేనైతే మంచిగా ఉన్నాను, మీరు కూడా మంచిగా ఉన్నారు అనుకుంటాను. మంచిగా ఉండాలి కూడా. ఇప్పుడు వచ్చేసి పోర్టల్ అన్నమాట. ఈరోజు పోర్టల్లో నడిపిస్తున్నాం. ఒక ఎంత 8 ఆర్డర్ కొడితే ఇంచుమించు కొద్దిగా ఇన్సెంటివ్ కూడా ఉంది ఈరోజు అయితే. చూద్దాం ఎంత అవుతుంది ఏం కథ అనేది. ఇప్పుడైతే పొద్దున్నే అనుకున్నా కానీ సడన్గా ఆర్డర్ వచ్చేసరికి వెళ్ళిపోయినా. అయితే వెళ్ళిపోయినా ఏమైందంటే ఆడికి వెళ్ళాక వర్షం కమన్ దగ్గర ఉండి అక్కడ నుంచి అట్లా క్యాన్సిల్ అయిపోయింది. సరేలే అని చెప్పి అక్కడ నుంచి క్యాన్సిల్ అయితే మళ్ళీ వచ్చిన. అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి హెచ్ఎంటీవీస్ నుంచి అనుకోండి. హెచ్ఎంటీవీస్ నుంచి హెచ్ఎంటీవీస్ నుంచి అడ్డగుట్ట నుంచి ఆడికెళ్ళి మళ్ళీ బీరంగూడ వచ్చినాడు. బీరంగూడ బిహెచ్ఎల్ వచ్చేసినాం. బిహెచ్ఎల్ నుంచి మళ్ళీ చందనార్ వెళ్ళి చందనార్లో మళ్ళీ రోజు తీసుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కిష్టారెడ్డిపేట దగ్గర ఉన్నమాట. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి 196 రూపీస్ వచ్చింది. ఇంచుమించు 12 కిలోమీటర్స్ అనుకో. 12 కిలోమీటర్స్ వచ్చినా అక్కడ ఎంత 196 రూపీస్ వచ్చింది. ఇంకా సెకండ్ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ ఆర్డర్ ఏంటంటే కొన్ని చిప్పింగ్ చేస్తారు కదా, చిప్ చేసే మిషన్లు రోడ్డు పెట్టి అలాంటివి ఉంటాయి కదా, ఏమన్నా ఫ్లోర్ వెళ్ళి అలాంటి మిషన్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేసి బీరంగూడ వచ్చేసాను. బీరంగూడకి వెళ్ళి మళ్ళీ చందనార్ పడింది. పికప్ అయితే కొద్దిగా లాంగే పడుతుంది, ఎందుకంటే మనం ఎక్కడ ఉంటాం ఎక్కడ ఉండాలి కాబట్టి అది ఎక్కడ ఉంటుంది. పికప్ వచ్చేసి ఇంచుమించు 2 కిలోమీటర్ల దాకా వస్తుంది. ఒక్కొక్కసారి ఇంకెక్కువ వస్తుంది కానీ తక్కువ అయితే రావట్లేదు, ఎందుకంటే ఇది పార్సల్ కదా, అందుకనే ఎక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే కస్టమర్స్ ఎక్కువ ఉండరు కదా, దీనికి చాలా తక్కువ మంది అనుకుంటారు. ఎందుకంటే మళ్ళీ దీంట్లో కూడా చాలా రకాల ఆటోలు అయిపోయినాయి. సో ఇల్లు కాల్ చేశారు అనుకో, వాళ్ళకి సపరేట్ లాగా ఉంటారు. మనది ఏంటంటే ఒక 4-5 ఐటమ్లు ఉంటే మన దాంట్లో వేసుకొని పోవచ్చు, కానీ అంత ఎక్కువ అయితే ఐటమ్లు అయితే మనం వేసుకొని పోలేము కదా. సో అదన్నమాట. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక 2 ఆర్డర్లు కొట్టినా. ఫస్ట్ వచ్చేసి అంటే 195 వచ్చింది, ప్లస్ సెకండ్ వచ్చేసి 141 రూపీస్ వచ్చేసింది. సెకండ్ వచ్చేసి 7 కిలోమీటర్స్ అబౌవ్ ఉన్నది అనమాట. 8 కిలోమీటర్స్ వేసుకోండి. ఇట్లా ఇప్పటికైతే ఇట్లా నడుస్తుంది ఈ పోర్టల్లో. చూద్దాం ఇంకెంత అవుతుంది, ఎంతగానం చేస్తూ అని. కాకపోతే పికప్ అనేది చాలా లాంగ్ వస్తుంది, అది ఒక్కరు తప్ప మిగతా అంతా బాగానే ఉంటుంది. ఏమవుతుందంటే మళ్ళా ఇప్పటికే అక్కడ దాకా వెళ్ళినాక కూడా కొందరు కస్టమర్లు ఏం చేస్తున్నారంటే దీంట్లో పట్టకున్నా కానీ అంటే అలా ఆటో చూస్తారు, కాకపోతే పెట్టేసేలే అన్నట్టు అయిపోతుంది. దానికి దీనికి కంపారిజన్ చేసుకోలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే 3 వీలర్ ఉండే అనేసరికి అదేనేమో అని చెప్పి చాలా మంది కస్టమర్ బుక్ చేస్తారు. దానివల్ల అక్కడ దాకా వెళ్ళినాక కూడా ఒక్కొక్కసారి అయితే క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. అంటే కస్టమరే క్యాన్సిల్ చేసుకుంటున్నా పట్టాలి సార్ దీంట్లో అన్నప్పుడు. ఏంటంటే అట్లా నాకు ఒక 4-5 క్యాన్సిల్ అయినాయి అనమాట. ఈ రోజు కాదు, ఇంతకు ముందు రోజు. నేను మొన్న నుంచి ఇప్పటికీ 3 రోజుల నుంచి చేస్తున్నా. కాకపోతే రోజు వీడియో తీద్దాం అనుకుంటున్నా, ఏదో ఒక పని రావడం మధ్యలో నేనే ఇంటికి వెళ్ళిపోవడం అట్లా నడుస్తుంది, దానివల్ల తీయలేకపోయినా. ఈరోజు వచ్చేసి మరి ఒక 2 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. చూద్దాం ఎన్ని ఆర్డర్లు వస్తాయి, ఇంకా ఏం చేస్తామని. ఇప్పటికైతే 2 కంప్లీట్ అయిపోయినాయి. ఒక 100 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. కొత్త కాబట్టి ఇన్సెంటివ్ బెటర్ అనుకుంటాం. మరి పాత అయితే ఎట్లా ఇన్సెంటివ్స్ ఉండయా, ఏ కథ ఎట్లా నడుస్తుంది అనేది మీకైతే చూపించే ప్రయత్నం చేస్తుంటాను నేను. ఇది మనకు సంబంధించిన పోర్టల్ అన్నమాట. చల్లో పోర్టరేజ్ ఈరోజు మొత్తం పోర్టల్ కొట్టేద్దాం ఎంత అవుతుందని. ఏంటంటే మళ్ళీ ఒకే దగ్గర కాకుండా రకరకాల ఆర్డర్ వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఇంచుమించు అక్కడ బీరంగూడలో ఉన్నాను. బీరంగూడ నుంచి ఇంచుమించు సికింద్రాబాద్ రావచ్చు, లేకుంటే ఓల్డ్ సిటీ రావచ్చు, రాణిగంజ్ కూడా రావచ్చు. అట్లా నేను చాలా మొన్న స్టార్టింగ్ ఒక రోజు చిన్న కన్ఫ్యూజన్ ఉండే. ఆ కన్ఫ్యూజన్లో ఏమైందంటే పైన డ్రాప్ వస్తుంది అన్నమాట, కింద పికప్ లొకేషన్ వస్తుంది. నేను కిందనే చూసి డ్రాప్, మనకు ఓలా ఊబర్ చూసిన అలవాట్ల నేను పైన పికప్ వస్తుంది కదా కింద డ్రాప్ వస్తుంది కదా అని చెప్పి నేను కొద్దిగా గ్రహించుకోలే. 2 ఆర్డర్ అట్లా వెళ్ళిపోయినా, లాంగ్ వెళ్ళిపోయినా. ఒక బోయినపల్లి నుంచి ఏడికి సంతోష్ నగర్ వెళ్ళినా, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ హైటెక్ సిటీ పడింది. దానివల్ల మనం ఇక్కడ వచ్చేసినాం, కానీ లేకపోతే ఇబ్బంది అయ్యేది. ఇట్లా జరుగుతూ ఉంటాయి, చూసుకోండి. ఎవరన్నా జాయిన్ అయిన ఉంటే ఇది అవుతుంది అన్నమాట. ఇంచుమించు అయితే ఆర్డర్లు అయితే చాలా తక్కువనే వస్తున్నాయి, ఎందుకంటే పార్సల్ సర్వీస్ కాబట్టి ఎక్కువ ఉండకపోవచ్చు. ఎవరైనా ఈ జర్నీ కూడా చాలా
ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ఏ జర్నీ అంటే ఇక పికప్ లొకేషన్ వెళ్ళాలంటే ఒక 2 కిలోమీటర్ ఈ జర్నీ అయితే బాగాలేదబ్బా. కొద్దిగా దగ్గర దగ్గర ఉంటే బాగుంటుంది కానీ మన ఏదో నార్మల్ ఆటోకి వచ్చినట్టయితే రాదు, ప్యాసింజర్ ఆటోకి వచ్చినట్టయితే రాదు. ఇదైతే పికప్ అయితే దూరం అయితే ఉంటుంది కంపల్సరీ. ఎవరైనా జాయిన్ అయ్యేటోళ్ళు ఉంటే చూసి జాయిన్ అవ్వండి. ప్రజెంట్ అయితే ఆర్డర్ అయితే అంత ఎక్కాలి ఏం లేవు. ఎందుకంటే మళ్ళీ ఇది వచ్చేసి ఎక్కువ ఏంటంటే చిన్న చిన్న పార్సల్ పంపించే వాళ్ళకి ఇంకా అయితేనే అవుతుంది. ఏంటంటే వీళ్ళు ఏదంటే మన ఎలక్ట్రికల్ ఇది దాంట్లో చిన్న ఫ్యాన్లు ఫోన్లు ఏమైనా ఉంటే అసలు చిన్న చిన్న ఐటమ్లు అయితే తీసుకుపోగలుగుతాం, పెద్దది అయితే తీసుకుపోలేము. కాబట్టి ఏదో కొన్ని మళ్ళీ ఏంటంటే ఇంచుమించు 10 తర్వాత స్టార్ట్ అవుతాయి. 10 నుంచి సాయంత్రం 6-7 గంటల దాకా నడుస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఆర్డర్లు రావట్లేదు. లేదా చిన్న ఇలాక ఫ్యాన్లు లేకుంటే ఏదన్నా చిన్న చిన్న ఐటమ్లు ఏమైనా అయితే పంపించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. పైకి అయితే 2 ఆటలు అయినాయి. అప్పటికి ఎంత అయితే ఏమైనా మళ్ళీ అప్డేట్ చేస్తాను సరేనా. ఏంటంటే ఇట్లా చాలా వరకు ఇంచుమించు పికప్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు నేను 5 కిలోమీటర్లు వచ్చాను పికప్. ఏంటంటే దగ్గర దగ్గర ఉండవు కదా, ఏదైతే మన పికప్ పాయింట్ ఉంటుందో దగ్గర ఉండదు అనమాట. చాలా వరకు చాలా లాంగే వస్తున్నాయి, ఇంచుమించు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు. దానివల్ల అయితే ఇబ్బంది అవుతుంది. కాకపోతే మళ్ళీ ఏంటంటే డ్రాప్ లొకేషన్ ఏంటంటే చాలా వరకు లాంగ్ పికప్ వస్తుంది అన్నమాట. పికప్ అయితే చాలా వస్తుంది. ఇంచుమించు ఇప్పుడు నేను 5 కిలోమీటర్లు పికప్ వచ్చాను. దాని తర్వాత ఏమైంది, అక్కడ నుంచి మల్కాజ్గిరి ఎక్కడ చందనార్ నుంచి ఇంచుమించు మల్కాజ్గిరి వచ్చాను. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఉన్నాను. మల్కాజ్గిరి వరకు 30 కిలోమీటర్లు. 30 కిలోమీటర్లకు అమౌంట్ ఎంత చూపించింది అంటే 393 చూపించింది. కాకపోతే మళ్ళీ 57 రూపీస్ నాకు వాలెట్లో యాడ్ చేశారు అనమాట. ఇంచుమించు వచ్చేసి 452 రూపీస్ ఏమో వచ్చింది 30 కిలోమీటర్స్కి. ఇదైతే ఇట్లా అయితే నడుస్తుంది, ఇదైతే ఇట్లా యాడ్ అయింది అమౌంట్. కాకపోతే ఏమవుతుందంటే మనం ఏదైతే ఉందో సపోజ్ మనం ఏదన్నా క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నాం అనుకో, క్యాన్సిల్ కూడా కొద్దిగా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట. మళ్ళీ ఏదైనా ఇన్సెంటివ్స్ ఏదైనా ఉన్నాయనుకో వాటి రాకపోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇన్సెంటివ్స్ వస్తారు, దాంట్లో కూడా మిస్సింగ్ ఆర్డర్స్ ఉండద్దు అనమాట. మనం ఏం చేసాం, కొన్నిసార్లు మనం మిస్ అయిపోతుంటే లేదంటే కొన్నిసార్లు మరి లాంగ్ అనిపించినప్పుడు మనం కొన్ని ఏరియాలకు వెళ్ళేది అనుకున్న కాబట్టి వాటిని అయితే మనం మిస్ చేస్తుంటాం. అట్లా ఒక 8 ఆర్డర్ల వరకు మిస్సింగ్ ఉండొచ్చు అంటే మరి ఏమవుతుంది ఎంత అవుతుంది చూసుకోండి. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం ఏంటంటే కొద్దిగా కనుక్కోండి, తొందరగా జాయిన్ అయ్యమాకండి. ఏదే కానీ మళ్ళీ జాయిన్ అయ్యేటప్పుడు కూడా కంపల్సరీ ఏ ప్రూఫ్లు కావాలి ఏంది అనేది తీసుకోండి. అదొక సపరేట్ వీడియో చేద్దామనే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు అయితే ఈ ఎర్నింగ్కి సంబంధించిన మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే ఈరోజు ప్రొవైడ్ చేస్తాను. ఇంచుమించు ఇట్లా పికప్ అయితే వచ్చింది, నేను ఇంత దూరం 1 కిలోమీటర్లు వచ్చాను. ఇంచుమించు ఆ పికప్ నుంచి లెక్క పెట్టుకుంటే 35 కిలోమీటర్లు. 35 కిలోమీటర్లకు ఇంచుమించు 450 రూపాయలు. ఇక పికప్ ఇట్స్ పెడితే 30 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లకు 450 రూపాయలు. ఇది ఈరోజు అయితే ఇట్లయితే నడుస్తుంది. ఇంతవరకు మనకి చూద్దాం నెక్స్ట్ ఆర్డర్ ఎటు పడుతుంది. ఇప్పుడు ఒక ఆర్డర్ పడింది, ఇంకెళ్ళి మళ్ళీ తార్నాక అవ్వాలి. తార్నాక అయితే వెళ్ళేదాన్ని ఇష్టం లేదు కాబట్టి తీసుకోలేను. అయితే ఏమైతే చూద్దాం, ఇంకేట వస్తుంది అయితే వెళ్తాను. నేను ఈవినింగ్ ఎంత ఇది మొత్తం అనేది చెప్పి అప్డేట్ చేస్తానని చెప్పాను కదా. నేనైతే వీలు కాలేదు, కొద్దిగా మార్కెట్ ఉండడం వల్ల డీటెయిల్ పెళ్ళి. సో దానివల్ల ఇప్పుడు ఈరోజు మార్నింగ్ అయితే నేను అప్డేట్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ డే నిన్న వచ్చేసి ఎంత అయింది ఏం కథ అనేది మొత్తం చెప్తాను. ఇది ఇంచుమించు 1600 అయింది. ఒక ప్లస్ ఒక 300 ఇన్సెంటివ్ వచ్చింది. ఇంచుమించు 1900 ఏమో 1900 దాకా చేస్తున్నాను అనమాట నేను ఇన్సెంటివ్తో కలిపి. ఇన్సెంటివ్ లేకపోతే ఏమవుతుందంటే ఓన్లీ 1600 వచ్చింది. కాకపోతే ఏమవుతుందంటే దీంట్లో మార్నింగ్ 10 తర్వాతనే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. ఈవినింగ్ 6 అయిపోయిందంటే చాలా వరకు ఆర్డర్లు అనేది పోర్టల్లో తగ్గిపోతాయి. ఎందుకంటే డే టైంలోనే కదా ఎక్కువ చిన్న చిన్న ఆర్డర్లు వచ్చేసి మనకు. సో ఇదేంటంటే ప్యాసింజర్ కాదు కదా, కాబట్టి అట్లే ఈవినింగ్ తర్వాత ఆర్డర్లు అనేది చాలా తగ్గుతాయి అన్నమాట. ఈవినింగ్ టైంలో వచ్చేసి మన ఏదైతే ప్యాసింజర్ ఉంటుందో ప్యాసింజర్కి అయితే బాగుంటుంది, కానీ పోర్టర్కు కొద్దిగా తగ్గుతూ ఉంది ఈ చిన్న ఆటోలకు అయితే. ఎందుకంటే
బుక్ స్టాల్స్ వాళ్ళు కానీ ఏదైనా చిన్న చిన్న షాప్స్ వాళ్ళు కానీ వీళ్ళు ఎక్కువ పార్సల్ పంపిస్తున్నారు అంట, ఒక దిక్కు నుంచి ఒక దించిన ఇలాంటి వాళ్ళు చాలా మంది పంపిస్తుంటారు అన్నమాట. అందుకనే ఈవినింగ్ టైం కొద్దిగా డల్ అయిపోతుంది. మార్నింగ్ కూడా మళ్ళా 10కి ముందు వచ్చినామంటే కాస్త తక్కువ ఉంటున్నాయి. ఎప్పుడన్నా ఒకసారి వస్తున్నాయి, వస్తలేవు అన్నట్టు కాదు, కానీ చాలా తక్కువ వస్తున్నాయి. ఏంటంటే ఈ మా 10 తర్వాత అయితే కంపల్సరీ వస్తాయి. 10 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే కంపల్సరీ వస్తాయి. 5-6 వరకు, 5-6 తర్వాత కొద్దిగా తగ్గుతూ ఉన్నాయి. ఇట్లయితే నడుస్తుంది ఇప్పుడైతే ఈ పోర్టల్లో. చెప్పాను కదా, చాలా రోజుల నుంచి డైలీ అప్డేట్ చేద్దాం అనుకుంటుండే, కానీ ఏదో ఒకటి రావడం వల్ల ఏ రోజు కూడా పూర్తిగా నేను నడపలేదన్నమాట. నిన్న ఇంచుమించు 6-6:30 వరకు నడిపాను. అందుకే ఈరోజు అయితే అప్డేట్ చేస్తుంది. మొత్తం ఇంచుమించు పోర్టల్ వచ్చేసి 1600 నేను చేసిన 1600 నేను చేసిన ప్లస్ దాంట్లో వచ్చేసి ఒక 300 ఇన్సెంటివ్ వచ్చింది, 1900+. ఇదండి ఈరోజు అయితే నిన్నది వచ్చేసి ఇది అప్డేట్ అన్నమాట పోర్టల్లో. ఓకేనా.